సినిమాల పైరసీ ద్వారా సినీ ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాలేజీ వయసు నుంచే వివాహం వరకు డబ్బే లక్ష్యంగా పెట్టుకున్నాడు రవి. పైరసీలో మాస్టర్ మైండ్గా మారాడు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివి ఉద్యోగం కోసం ముంబై వెళ్ళాడు. అక్కడే ఐటీ కంపెనీలో పనిచేస్తూ వెబ్ డిజైనింగ్లో నైపుణ్యం సాధించాడు. హైదరాబాద్ వచ్చాక 2 ఐటీ కంపెనీలు ప్రారంభించి 900 వెబ్సైట్స్ను రూపొందించాడు. 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు కలిసి ఉన్న భార్యాభర్తలకు ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చాయి. డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త హేళన చేయటం రవి భరించలేకపోయినట్టుగా పోలీసుల దర్యాప్తులు తేలింది. వెబ్ డిజైనర్గా తన అనుభవంతో ఐ బొమ్మ రూపొందించాడు. కరోనా సమయంలో ఓటీటీ వేదికలు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడంతో పైరసీ సినిమాల వైపు మొగ్గు చూపాడు. 2019లో టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేశాడు. వాటిని సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డి క్వాలిటీలోకి మార్చి ఐ బొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి ప్రకటనల అవకాశం రావడంతో భారీగా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు.